జిల్లాకు వరుణుడు మొహం చాటేశాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారింది. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి కరువు సీమలో రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం జిల్లా. ప్రతి ఏటా అతి తక్కువ వర్షాలు నమోదు కావడమే కరువుకు ప్రధాన కారణం. అయితే గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో పంటలు సాగు చేసుకుని రైతులు కొంత లాభపడ్డారు. ఈసారి మాత్రం చినుకు జాడలేకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. మే, జూన్ మాసాల్లో వచ్చిన వర్షాలకు రైతులు సేద్యపు పనులు చేసి పంటల సాగుకు తమ పొలాలను సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే గత నెల రోజులుగా అనంతపురం జిల్లాలో వర్షం జాడలేకపోవడంతో ఇప్పుడు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. జులై మాసంలో 64 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లోనూ అనంతపురం జిల్లాలో 3,46,733 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేస్తారు రైతులు. అయితే ఈసారి వర్షాలు తక్కువగా నమోదు కావడంతో ఇప్పటిదాకా కేవలం 62,522 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అనంతపురం జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న వేరుశెనగ పంట 197,884 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 26,665 హెక్టార్లలో మాత్రమే సాగైంది. కంది 3,870, జొన్న 3,104, ఆముదం 3,995 హెక్టార్లలో మాత్రమే సాగైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలు రూపొందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. జూలై నెలాఖరులోపు వర్షాలు రాకపోతే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ ప్రారంభమై ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అయినా కూడా ఇంతవరకు కూడా 20% కూడా సాగు కాలేదు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఉచిత పంటల బీమాకు సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి గారు మరి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఉచిత పంటల బీమాకు సంబంధించినటువంటిది కూడా అమలు చేయాలని చెప్పేసి రైతులు అభిప్రాయపడుతున్నారు. ఆ రకంగా పంటలకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమా అమలు చేసి ఖరీఫ్ సంబంధించినటువంటిది చివరిగా వస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి అనంతపురం జిల్లా రైతులు కోరుతున్నారు. 2019 నుంచి 2024 దాకా పరిపాలన సాగించిన వైఎస్ జగన్ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలను ఆదుకున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఆర్థిక సాయం చేశారు. ఇలా 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి పెట్టుబడి సాయం అందించారు. అయితే కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఇప్పటిదాకా ఎలాంటి ఆర్థిక సాయాన్ని అన్నదాతలకు అందించలేదు. దీంతో ఖరీఫ్ సీజన్లోనూ రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.